హాయ్ అండి. వెల్కమ్ టు శ్రీలక్ష్మి కిచెన్. ఈరోజు నేను 2 రకాల పొడులనేవి ప్రిపేర్ చేసి చూపిస్తున్నానండి. ముందుగా ఒక కప్పు ధనియాలు తీసుకున్నానండి. ఇగోండి ఒక 40 ఎన్నో ఉంటాయి ఇవి ఎండుమిర్చి తీసుకున్నాను. మీరు తినే కారాన్ని బట్టి మీరు చూసుకోవచ్చు. ఇన్ని అని కానీ కాదండి. మీరు తినే కారాన్ని బట్టి మీరు ఎండుమిర్చి అనేవి తీసుకోవాలి. నేనైతే మాత్రం ఇవి 30, 40 ఉంటాయండి ఎండుమిర్చి. అలాగే ఒక స్పూన్ జీలకర్ర, అలాగే 4 రెమ్మల కరివేపాకు. నీకు నెక్స్ట్ దీన్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తానండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టాను. బాండీ పెట్టి ఇందులో ఆయిల్ వేస్తున్నానండి. ఆయిల్ ఒక 4 స్పూన్ల ఆయిల్ అయితే సరిపోతుందండి. 4 స్పూన్ల ఆయిల్ ఏసాక ఆయిల్ హీట్ అయ్యాక ఈ కప్పు ధనియాలు కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ధనియాలు గమ్మునే ఫ్రై అవుతాయండి. ఎండుమిర్చి ముందే ఆయిల్‌లో వేసేస్తే మాడిపోతాయి. ముందు వేయకూడదండి. కొంచెం ధనియాలు వేగి కమ్మని వాసన వస్తది. ఆ వాసన వచ్చేటప్పుడు మనం ఎండుమిర్చి కూడా అందులో వేసేసుకొని ఒకసారంతా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. మాడకుండా కలుపుతూనే ఉండాలండి. మాడకుండా అలా కలుపుతూ ఫ్రై చేస్తేనే రుచి బావుంటది. మాడిపోతే కారప్పొడి బాగోదండి. నెక్స్ట్ ఇదంతా కూడా ఇలా కలుపుకుంటూ చేసుకుంటున్నప్పుడే ఒక స్పూన్ జీలకర్ర కూడా వేసేసుకొని కొద్దిగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇలా కలుపుతూ ఫ్రై చేసుకున్నాక కొద్దిగా కరివేపాకు కూడా మనం కడిగి పక్కన పెట్టుకున్నాం కదండీ! అది కూడా వేసేసుకొని కలుపుతూ ఫ్రై చేసుకోవాలి మాడకుండా. మొత్తం అంతా కూడా మంచిగా కలుపుతూనే ఫ్రై చేయాలండి. అసలు కొద్దిగా కూడా మాడకూడదు. ఇలా అంతా ఫ్రై చేసేసుకున్నాక ఇప్పుడు స్టవ్ ఆపేస్తున్నానండి. స్టవ్ ఆపేసి చూడండి ఇలాగా వేగినయి నాకు ఇలాగా గోల్డ్ కలర్‌లో ఫ్రై అవ్వాలండి అన్నీ కూడా మాడకుండా. వీటిని పక్కన పెట్టేసుకుందాం. ఇంతలోపు ఇది చల్లారుతదండి. నెక్స్ట్ ఇప్పుడు పల్లి పొడికి ముందుగానే నేను పల్లీలు వేపి పెట్టానండి. పల్లీలనేవి నేను వేపడం చూపించలేదు. వీడియో అనేది లెంగ్తీ అయిపోద్దండి. అందుకని నేను పల్లీలు వేపడం చూపించలేదు. చూడండి అలా వేపుకొని పక్కన పెట్టుకున్నాను. కొందరైతే దీనిపై పొట్టు తీసేస్తారండి. నేనైతే మటుకు తీయనండి. ఇది హెల్త్‌కి మంచిది. పొట్టుతో చేసుకుంటేనే మనకు బావుంటదండి. కొందరు ఉన్న పొట్టంతా కూడా తీసేస్తారు. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకున్నానండి. ఈ పల్లీలు వేపి పక్కన పెట్టుకున్నాను కదండీ! చక్కగా చల్లారిపోయి ఉన్నాయి. ఇవన్నీ కూడా ఈ మిక్సీ జార్‌లో వేసేసుకున్నాను. వేసేసుకొని ఇందులో ఒక్క స్పూన్ సాల్ట్ వేసుకుందామండి. మీ రుచికి సరిపడా ఉప్పు మీరు తినే క్వాంటిటీని బట్టి మీరు వేసుకోవచ్చు. నెక్స్ట్ ఇందులోనే నేను 2 స్పూన్లు కారం వేస్తున్నానండి. ఇది కూడా అంతేనండి. మీరు తినే కారం, ఉప్పుని బట్టి అడ్జస్ట్ చేసుకుంటూ వేసుకోవడమే. ఇప్పుడు గ్రైండ్ చేసి తీసుకొచ్చాను చూడండి. ఇలా గ్రైండ్ అయిపోయి తీసుకొచ్చాక ఇప్పుడు ఇందులోనే ఒక 10, 12 వెల్లుల్లి రెబ్బలు ఒలిచి పెట్టుకున్నానండి. అవి ఇందులో వేసుకొని గ్రైండ్ చేసి తీసుకొస్తాను. చూడండి వెల్లుల్లి రెబ్బలు. ఈ వెల్లుల్లి ఎక్కువ వేసుకుంటేనే ఈ పల్లి పొడికి టేస్ట్ అనేది బావుంటదండి. ఒకసారి గ్రైండ్ చేసి తీసుకొస్తాను. చూడండి గ్రైండ్ చేసి తీసుకొచ్చేసాను. ఇప్పుడు ఇది ఒక బౌల్‌లో వేసి చూపిస్తానండి. నెక్స్ట్ ఇది చల్లారిపోయింది కదండీ! మనం ఈ ధనియాల పొడికి మొత్తం అన్నీ వేపి పక్కన పెట్టుకున్నాం కదా! చక్కగా చల్లారిపోయింది. ఎప్పుడైనా సరే మిక్సీ జార్‌లో వేసేవి చల్లారాకే మనం గ్రైండ్ చేసుకోవాలండి ఏదైనా కూడా. ఇగోండి పల్లి పొడి ఆడి పక్కన పెట్టాను కదండీ! అదే మిక్సీ జార్‌లో నేను ఈ ధనియాల పొడి కూడా ప్రిపేర్ చేస్తున్నాను. ఈ ధనియాల పొడికి ఇవన్నీ కూడా ఇందులో వేసేస్తున్నానండి. ఇగోండి మొత్తం చల్లారిపోయింది. మొత్తం అన్నీ వేసేసాక ఇందులోనే మనం రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలండి. నేను ఒక 2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేస్తున్నాను. 2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసి ఒకసారి అంతా కూడా గ్రైండ్ చేసి తీసుకొస్తానండి. మూత పెట్టేసుకొని గ్రైండ్ చేసి తీసుకొస్తాను. ఇగోండి గ్రైండ్ అయిపోయి తీసుకొచ్చాను చూడండి. ఇలాగ గ్రైండ్ చేసుకున్నాక ఇందులో ఒక 15 వెల్లుల్లి రెబ్బలు వేసుకున్నానండి. వేసుకొని ఇవి కూడా ఒకసారి అంతా కూడా గ్రైండ్ చేసి తీసుకొస్తాను. చూడండి గ్రైండ్ చేసి తీసుకొచ్చాను. ఇలాగే మంచి స్మెల్ అయితే వస్తుందండి. ఇవి ఒక బౌల్స్‌లో తీసుకున్నాను. చూడండి ఇది ధనియాల పొడి. ఇది పల్లి పౌడర్ అండి. ఇలా 2 ప్రిపేర్ చేసి పెట్టుకోవడం వల్ల మనకి చాలా ఇంట్లో ఎప్పుడైనా చట్నీలు చేయడానికి బద్ధకం అనిపించినప్పుడు, టిఫిన్స్ వేసుకున్నప్పుడు, ఇడ్లీ పైన కొద్దిగా కారపొడి, నెయ్యి చల్లుకొని తింటే చాలా బావుంటదండి. అలాగే దోసలకు కూడా మనకి ఈ 2 పౌడర్స్ కూడా మనం నంచుకొని తినొచ్చు. అలా కాకుండా దోస పైన ఈ కారపొడి వేసుకోవచ్చండి. పల్లి పొడి కూడా వేసుకొని దోస వేసుకుంటే చాలా బావుంటదండి ఇన్‌స్టెంట్‌గా. నేను ఆ దోస కూడా ఎలా ఎయ్యాలో చూపిస్తానండి. కారం దోస. ఈ ధనియాల పొడి, ఈ పల్లి పౌడర్ వేసుకుంటే దోస చాలా బావుంటదండి. ఇలా 2 ప్రిపేర్ చేసుకొని ఒక గాజు బాటిల్స్‌లో పెట్టుకొని మనం ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటే స్మెల్ అలాగే ఉంటదండి. మనకి కలర్ కూడా చేంజ్ అవ్వదు. ఫ్రెష్‌గా అలాగే ఉంటాయండి. ఎన్ని రోజులైనా ఉంటదండి ఈ పొడనేది. మనం ఇలా చేసి పెట్టుకోవడం వల్ల మనకి హ్మ్, గమ్ముని అన్నంలోకైనా, రైస్‌లోకైనా
అలాగే ఇడ్లీ అయినా, దోస అయినా దేనిలోకైనా బావుంటదండి ఈ పొడి. ఇగో నాకిలా 2 పాట్స్‌లోకి ఇలా ప్రిపేర్ చేసి పెట్టారండి. చూడండి ఇలా పెట్టుకొని ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకుంటాను. రెడీగా ఉంటాయండి. అలాగే నా ఈ వీడియో గనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.